పింఛన్ల పంపిణీ అంశంలో వృద్ధులు అవస్థలు పడుతున్నారు. 1వ తేదీన ఇంటి దగ్గరే పింఛన్ అందుకునే వృద్ధులు నేడు పింఛన్ చేతికందక ఇబ్బందులు పడుతున్నారు. గత నెల సచివాలయ సిబ్బంది పింఛన్ అందించగా నేడు బ్యాంక్ ఖాతాలో జమ చేయడంతో పింఛన్దారులు అయోమయానికి లోనవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సామాజిక పింఛన్ల పంపిణీ అంశంలో ఈ రోజు కూడా కొన్ని చోట్ల కొన్ని అవాంతరాలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఏదైతే వృద్ధులు ఆ సచివాలయాలకు ఇటు బ్యాంకులకు వెళ్లి పరిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గత కొన్నేళ్లుగా ఏదైతే ఇంటి వద్దకే వచ్చి 1వ తారీఖున పింఛన్ అందించే సాంప్రదాయం వాలంటీర్లు కొనసాగించారు. అయితే వాలంటీర్ వ్యవస్థ గత నెల గానీ ఈ నెల గానీ 2 నెలలు కూడా పింఛన్లు పంపిణీ చేయడంతో వృద్ధులు వికలాంగులు కొంత ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. గత నెలలో మనం చూడొచ్చు 734 సచివాలయాల పరిధిలో సుమారు శ్రీకాకుళం జిల్లాలో 3,21,000 పైగా ఉన్నటువంటి వివిధ పింఛన్దారులకు అందరికీ కూడా ఇంటింటికి పింఛన్ అందించారు. 2-3 రోజుల్లో కూడా సచివాలయానికి కూడా తీసుకువచ్చి పింఛన్లు తీసుకోవడం జరిగింది. అయితే ఈ పింఛన్ల అంశం ఈ రోజు రాజకీయ అంశంగా మారినటువంటి తరుణంలో ఏదైతే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వాలంటూ పొలిటికల్ పార్టీలు చెప్పాయి, మరోవైపు ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. అయితే బ్యాంకుల వద్ద ఏదైతే ఉన్నటువంటి అకౌంట్లో చాలా మంది వరకు కూడా బ్యాంక్ అకౌంట్స్ లో పడ్డాయి. అయితే కొన్ని చోట్ల ఏదైతే ఐరిస్ సమస్య కానీ లేకపోతే ఆధార్ కార్డు ప్రాబ్లమ్స్ కానీ అకౌంట్స్ ఇబ్బందులు ఉన్నటువంటి చోట్ల చాలా అవస్థలు పడినటువంటి పరిస్థితి. తమ పింఛన్లు వచ్చాయా రాదని అని తెలుసుకునేందుకు చాలా చోట్ల సచివాలయాలకి వెళ్లినటువంటి పరిస్థితి చూసాము. మరోవైపు వృద్ధులు తమకు డబ్బులు చేతికి ఇంటికి తెచ్చి ఇచ్చిన దాన్ని చూశారు. మరోవైపు ఇంటికి రాకుండా అసలు సెల్ ఫోన్లు కూడా చాలా మంది వృద్ధుల వద్ద లేవు గ్రామీణ ప్రాంతాల్లో. సో ఈ డబ్బులు పడ్డాయా లేదంటే ఇంటి ఏదైతే కుటుంబ సభ్యులను అడిగి మరి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల వద్ద కూడా చాలా మంది వచ్చి తమ పింఛన్ డబ్బులు పడ్డాయా లేదా అని ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి వచ్చాయి. అయితే తమకు మునుపట్లాగే ఇంటి వద్దకు తెచ్చి సామాజిక పింఛన్లు అందించాలని ఇటు వికలాంగులు, వృద్ధులు, విడోలు వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే శ్రీకాకుళంలో ఉన్నాయి. కొంత ఏదైతే ఇది కొత్తగా సెటరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇదే సాంప్రదాయం కొనసాగితే తాము ఇబ్బందులు పడతాము, ఇంటికి వచ్చి ఇచ్చేటటువంటి పద్ధతి ఏదైతే అలవాటు అయ్యిందో దాన్నే కొనసాగించాలంటే శ్రీకాకుళంలో పింఛన్దారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.